legendary side cuisine from Mehboob Nagar. హలో నమస్తే ఆదాబ్ హైదరాబాదీస్ వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాదీ పక్కా లోకల్ పక్కా లోకల్. ఈరోజు పక్కా లోకల్ ముచ్చలు చెప్పడానికి అయితే నేను ఖైరతాబాద్కి అయితే వచ్చేసినాము. ఈరోజు ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ మొత్తానికి మొదలవబోతుంది. అందరు యూత్ అందరికి తెలుసు, చిన్నపిల్లలకు తెలుసు. అందరు ఎలా ఉంటారు 11 days చాలా పవిత్రంగా జరుపుకునే ఈ రోజుల్లో ఇప్పుడు మనం ఖైరతాబాద్ గణేష్ని అయితే జూడ్నీకి వచ్చేసినాము. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి రేపే స్టార్ట్ అవ్వబోతుంది ఫెస్టివల్ కాబట్టి మనం ఎట్లా ఉంటుందో ఇంకా అరేంజ్మెంట్స్ చూద్దాము. ఇక్కడ కంప్లీట్గా చూపించడానికి ట్రై చేస్తాము. ఈ పర్మిషన్స్కి కొంచెం లేట్ అయింది. మన వీడియో వచ్చి కూడా చాలా రోజులైందని చెప్పేసి మనం ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడు కవర్ చేయడానికి అయితే వచ్చినాము. సో ఎలా వస్తుందో ఇంకా చూద్దాం రండి. ఇంకా డీటెయిలింగ్గా చూపిస్తాను పెయింటింగ్ వర్క్స్ అన్నీ ఎలా జరిగిందనేసి. ఓకేనా? చూస్తున్నారు కదా, సందడి అయితే మొదలైపోయింది. ఇప్పుడు మనం డీటెయిలింగ్కి వెళ్దాము. ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం ఇక్కడైతే మండపం ఉంది. చాలా కంప్లీట్గా మంచి పెయింటింగ్ వేసినారు. ఒకసారి చూడవచ్చు మీరు, ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా బాగుంది. ఈ కంప్లీట్గా మండపం అవన్నీ పెయింటింగ్ వర్క్ చూడండి, చాలా న్యాచురల్గా ఉన్నది. దాని తర్వాత ఇక్కడ మెయిన్ విగ్రహం మన బాలరాముడు అయోధ్య సేమ్ డిజైన్ చేసినారు. ఇక్కడ చూడవచ్చు మీరు, సేమ్ పెయింటింగ్ సేమ్ డిజైనింగ్ ఉంది. డీటెయిలింగ్ అయితే ఇంకా చాలా బాగుంది. మీరు దగ్గర నుంచి ఇంకా జూమ్ చేసి చూపిస్తాం మేము. మన వినాయకుడు అయితే రెడీ అయిపోయినాడు. ఇవాళ మనకి ట్రెండింగ్లో ఉన్న ఆగమన్ ఉంది కదా, ఆగమన్ కూడా ఈరోజు మొదలైపోయింది. శనివారం రోజు పొద్దున్నే 7 గంటలకి మనకి ఫస్ట్ పూజ మొదలవుతుంది. అందరూ వచ్చి కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు భక్తులందరూ. మీరందరికీ ఈ వీడియో నేను చేయడానికి కారణం ఇదే, కంప్లీట్గా అందరికీ తెలియాలని చెప్పేసి. మార్నింగ్ 7 o'clock నుంచే మనకి పూజ స్టార్ట్ అయిపోతుంది. మీరు అందరూ లాస్ట్ ఇయర్ ఏంటంటే 60 feet వరకు ఉండే, అరౌండ్ 60 feet. ఈ ఇయర్ కంప్లీట్గా వినాయకుడు మనకి 70 feet దర్శనం ఇవ్వబోతున్నాడు. మన గణేశుడు, ఖైరతాబాద్ గణేశుడు 70 feet. ఓకేనా? మార్నింగ్ 7 o'clock శనివారం రోజు పూజ ఉంది, ఫస్ట్ పూజ. అందరు రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా భక్తులు రావచ్చు. అందరికీ కూడా అప్పటి నుంచే కంప్లీట్గా అఫీషియల్గా ఓపెన్ చేస్తారు. ఓకేనా? ఇంకా డీటెయిలింగ్ చూడండి మీరు, చాలా బాగా పెయింటింగ్ వర్క్ జరిగింది. ఎంత మంచిగా పెయింటింగ్ చేసిన ఈ కళాకారులను చాలా మెచ్చుకోవాలి మనము. కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. శివపార్వతుల కళ్యాణం ఇక్కడ జరుగుతుంది కదా, ఆ విజువల్ అనమాట. ఇక్కడ కంప్లీట్గా మంచి పెయింటింగ్ చేసినారు. పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్గా సూపర్ వచ్చింది. లైవ్లో చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. మీరు శనివారం రోజు వచ్చేయచ్చు కాబట్టి మీరే చూసి మీరు కూడా కామెంట్ చేయండి మన కామెంట్ బాక్స్లో. ఒకసారి ఇక్కడ చూడండి, శివపార్వతులు పక్కనే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పక్కన బ్రహ్మదేవుడు, నారద ముని అందరూ ఇక్కడ ఉన్నారు. మనం చూడవచ్చు ఇక్కడ. ఓకేనా? సో చిన్నపిల్లలు ఇక్కడ ఉత్సాహంగా పాల్గొన్నారు. సో వాళ్ళతోని మనం మాట్లాడదాము, వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అని చెప్పేసి. సో మీ పేరేమా? తన్వి. ఓకే బేటా, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? అల్మాస్గూడ నుంచి వచ్చినారు చూడడానికి. సో శనివారం స్టార్ట్ కదా, ఇప్పుడే ఎంత తొందర ఏముంది మరి? ఇప్పుడే చూడాలనుకుంటున్నావా? శనివారం రోజు మార్నింగ్ కూడా వచ్చేసాయి. మళ్ళీ వస్తావా? డైలీ వస్తావా? అంటే ఇవాళ చూడడానికి వచ్చా. ఓకే. స్కూల్కి వెళ్ళావా? అయితే వెళ్ళావా? వెరీ గుడ్. మీ పేరు? జతిన్. మీ పేరు? జతిన్. ఓకే. ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? సిఎంఆర్ కాలనీ. ఓకే. వినాయకుడి దగ్గర వచ్చిన. సో ఎలా అనిపిస్తుంది? చాలా పెద్దగా ఉంది. లాస్ట్ టైం 69 ఉంది, ఇప్పుడు 70 ఉంది. చాలా బాగుంది అంతా. సో నీకు ఎన్ని ఫీట్లు ఉందో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నావు? మనకన్నా ఫాస్ట్ అయిపోయింది. ఓకే. ఇంకా ఏమన్నా స్లోగన్స్ ఏమని చెప్తావా? జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మన ఛానల్ మనము ఫ్రెండ్స్ ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడిని ఎవరైతే స్థాపించినారో స్టార్ట్ చేసినారనమాట. సో అక్కతోనే మనం మాట్లాడడానికి వచ్చినాము. సో అక్క, ఇప్పుడు అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి అక్క? అరేంజ్మెంట్స్ మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయండి. ఇప్పుడిప్పుడే మనము ఇప్పుడు ఇన్ ద సెన్స్ ఒక 2 గంటలు 3 గంటల ముందు కళ్ళు దిద్దే కార్యక్రమం భగవంతుడి స్టార్ట్ చేసాము. భగవంతుడు కళ్ళు తెరిచేశాడు. సో కాకపోతే కొంచెం టైం పడుతుంది మొత్తం కొంచెం కళ్ళ కటన్ ఓపెన్ చేయడానికి. అంటే ఈవినింగ్ గణేష్ ఆగమన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కాబట్టి ఆ టైంలో అంత లోపల మాత్రం ఏదైతే గోవా కట్టెలు ఉన్నాయో పైనకి ఎక్కడానికి కలరింగ్ అంతా ఫినిష్ అయింది కాబట్టి ఇప్పుడు కొద్దిసేపట్లో 1-2 hours లో అది కూడా తీసేస్తాము. సో ఈవినింగ్ వరకు ఆగమన్ ప్రోగ్రామ్ కూడా ఉందన్నమాట ఈ రోజు. అవునండి, ఈ రోజు 7 గంటలకు ఉంటుందండి.
గంటలకు ఉంటుంది. ఓకే అక్క, ఇది పూజ ఎప్పుడు మనకి ఫస్ట్ పూజ ఎప్పుడు మొదలవబోతుంది, ఎవరెవరు రాబోతున్నారు? 7వ తారీఖున ఉదయం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. గణపతి పూజా కార్యక్రమాలు 11 గంటలకు సీఎం వస్తారు. తర్వాత ఈవినింగ్ మన గవర్నర్ గారు 3 గంటలకు వచ్చేస్తున్నారండి. వాళ్ళ పూజలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అలాగే లైన్ లో వచ్చే భక్తుల పూజలు కూడా అవి కంటిన్యూగా అవి జరుగుతూనే ఉంటాయండి. భక్తులకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 7వ తారీఖు ఉదయం అండి, 7 గంటల నుంచి అందరికి ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ రోజైతే కళ్ళు ఇనాగ్రేషన్ అయ్యింది కాబట్టి భక్తులు దర్శించుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఎన్ని ఫీట్స్ వినాయకుడు పెట్టినారా? ఈ సంవత్సరం 70 సంవత్సరాలు కాబట్టి 70 ఫీట్లను సెలెక్ట్ చేసుకున్నామండి. పోయిన సంవత్సరం వరకు 69 సంవత్సరాలు అయినాయి. అప్పుడు 63 ఫీట్ల వరకు మేము రిస్ట్రిక్ట్ చేసాము. ఈ సంవత్సరం 70 సంవత్సరాలు కాబట్టి మేము 70 ఫీట్లు అయితే బాగుంటుంది. మన ఒక హిస్టరీ క్రియేట్ అయిపోతుంది మనకి. సో ఇన్ని మొదటి ఒక్క అడుగు నుంచి చేసిన గణపతి 70 ఫీట్ల వరకు వచ్చారంటే ఈ ఖైరతాబాద్ కి ఒక ప్రతిష్టాత్మకం మన ఖైరతాబాద్ గణపతి. సో 70 ఫీట్లు, అందులో మట్టి గణపతి. సో 7వ తారీఖు పూజ, 17వ తారీఖు నిమజ్జనం. కంప్లీట్ మట్టి గణపతి అండి. 70 ఫీట్ల మట్టి గణపతి అంట మన ఖైరతాబాద్ గణేష్. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు 70 ఫీట్ల మట్టి గణపతి. సో అక్క, ఇప్పుడు మనకి నిమజ్జనం అప్పుడు ఎట్లా ఉంది అక్క అరేంజ్మెంట్స్? గవర్నమెంట్ నుంచి ఏమైనా ఉంటుందా? మీరే గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ అన్ని చేస్తున్నారండి. గవర్నమెంట్ అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. అందులో నో డౌట్ బ్యారికేడ్స్ కూడా స్టార్ట్ అయిపోయి 2 days పోలీస్ ప్రొటెక్షన్ కూడా మనకు వచ్చేసింది. దాంతోపాటు మన ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ వాళ్ళే కాకుండా మన ఖైరతాబాద్ యూత్ ఇంక్లూడింగ్ వాలంటీర్స్ ప్లస్ స్పోర్ట్స్ వాళ్ళు ఇంత మంది క్రౌడ్ ని మెయింటైన్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారండి. సో కంప్లీట్ గా టీం వర్క్ నడుస్తుంది అక్క. yes సో మచ్ అక్క. సో ఇక్కడ నుంచి ధూల్పేట ఏరియా స్టార్ట్ అనమాట. వినాయకుడు చూడడానికి వెళ్తున్నాం మనం ఇప్పుడు ధూల్పేట ఏరియా. చాలా చిన్న గల్లీలు ఉంటాయి ఇక్కడ. చాలా అంటే చాలా చిన్న గల్లీలు. చిన్న గల్లీలో పెద్ద వినాయకుడు. గణేష్ మెయిన్ కౌన్ పే. సో రాంగ్ అడ్రస్ అయితే వచ్చేసాము. కరెక్ట్ అడ్రస్కి కూడా వెళ్ళబోతున్నాం. మీకు తెలియాలని చెప్పేసి మేము గల్లీ ఇస్తున్నాము. ఇక్కడ శ్రీ విద్యా హై స్కూల్ ఉంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలట. లోపల సూపర్ ఉంటుంది ట్రేడర్స్ అని చెప్పేసి. ప్రైస్ మాత్రం ఎక్కువ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. సో ధూల్పేటలో ఫేమస్ అయిన సుందర్ కళాకారుల దగ్గరికి వచ్చేస్తాం మనము. సో సుందర్ కలర్లకు అయితే మనం వచ్చేసాము. ఇక్కడ మొత్తం వినాయకులు అన్ని కంప్లీట్ గా అయితే అయిపోయినాయి. 2 months ముందు 1 month ముందు అయితే వచ్చేయాలంట బుకింగ్ కోసము. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అయిపోయినవి. ఓన్లీ 2 వినాయకులు ఉన్నాయి చూడండి. వీళ్ళ ఆర్ట్ వర్క్ ఎంత చాలా బాగుంటాయి, కలరింగ్ అండి. ఇది
చాలా ఫేమస్ అనమాట, మీ అందరికి తెలుసు సుందర్ కళాకార్ అని చెప్పేసి యూట్యూబ్లో కొట్టండి, చాలా వీడియోస్ వస్తాయి. చాలా చాలా పెద్ద వినాయకుళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద కమిటీ ఏదైతే ఉంటుందో గణేష్ ఉత్సవ కమిటీలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి చేస్తారనమాట. చూడండి ఎంత బాగుందో, కలరింగ్ చాలా బాగుంటుంది. అక్కడ ఒకటి ఇదొకటి 2 వినాయకులు మాత్రమే ఉన్నాయి ఇప్పుడైతే. నర్సింగ్ కళాకార్ చాలా ఫేమస్ వీళ్ళు కూడా. సో అన్నతో అయితే మాట్లాడదాం ఇప్పుడు. నా కిतना दिन से ये कर रहे हैं ना? 3 मंथ्स पहले से करते हैं ना. 3 मंथ्स पहले से. 3 मंथ्स ओके, कलरिंग पूरा स्टार्ट हो जाते. कलरिंग अभी तक कितना गया ना अपने पास से? पूरा हो गया. 4 पीस है खाली. 4 पीस. ये जो बचे सो है बस. ऑलरेडी इसमें बुकिंग है सो है क्या? हाँ बुकिंग हुआ भी है. ऑलरेडी बुकिंग है सो है. ओके, अभी ये गणेश अपना कितना पड़ता है ना नॉर्मली अपना यूजर्स के लिए? 1 लाख रुपीस पड़ता है ये गणेश. 1 लाख చూసినారా? ఇది ఎన్ని ఫీట్ ఉంటానా? 15 15 ఫీట్. डिस्काउंट ఏమైనా ఇస్తారా మనకి? మనం डिस्काउंट भी आता है ना. कितना तक आता है? बेस्ट प्राइस बोल दो आपने, यूजर भी आता, नेक्स्ट ईयर भी आता, ईयर भी देख लेके आ जाता अपने वाले. 70 पड़ता. 70 तक. చూడండి 15 ఫీట్ ఉన్న గణేశుడు మనకి నర్సింగ్ కళాకార్ దగ్గర మనకి 70,000 వరకు వస్తుందంట. వచ్చి ఇంకా మాట్లాడితే ఏమైనా తక్కువ కూడా అవుతుంది. మన అన్న డిస్కౌంట్ మన హైదరాబాదీ పక్కా లోకల్ ఛానల్ చూపిస్తే అన్న డిస్కౌంట్ కూడా ఇస్తాడు. అన్న ఇస్తున్నావు డిస్కౌంట్? डिस्काउंट भी देते हैं ना. మన ఛానల్ నుంచి వస్తే కంపల్సరీ డిస్కౌంట్ కూడా ఉంది. చూసుకోండి, నర్సింగ్ కళాకార్. ఓకేనా? 17 ఫీట్స్ ఉంది ఇది. ఇప్పుడు ఇది నార్మల్ ఇది చిన్న గణేష్ ఎంత పడుతుందన్నా? ये 30,000 पड़ता है ना. 30,000. कुछ डिस्काउंट होता है इसके ऊपर? होता. ఓకే. ये कितना ఫీట్ का है ना? 11. ఇది 11 ఫీట్ గణేశుడు ఉంది. 30,000 అని ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ ప్రైస్. మనకి తక్కువ అయితే ఎట్లయినా డిస్కౌంట్ అయితే ఉంటుంది, వచ్చేయచ్చు మీరు. ఇది దుల్పేట్ లొకేషన్ మీకు పింగ్ చేస్తాను, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూడండి. థ్యాంక్ యూ అన్న. वेलकम है ना. దుల్పేట్లో ఉన్న మరో కళాకారు దగ్గరికి అయితే వచ్చేసినాము. అన్న आपका नाम? महेंद्र सिंह. ओके, आपका कलाकार का नाम क्या है ना? पापा सिंह कलाकार. प्रॉपर्टी कलाकार. ओके ना, आप ये मूर्ति बनाने के लिए एक्चुअली कितना दिन लगता ना? एक्चुअली क्या है बोले तो 4 डेज लगता है मूर्ति कंप्लीट पूरा होने के लिए. अगर पूरा टोटली कंप्लीट होना बोले तो 1 वीक होता. 1 వీక్ అవుతుందంట ఒక్క వినాయకుడు తయారవడానికి మనకి ఇక్కడ. విత్ కంప్లీట్ కలర్ के साथ में होता ना 1 वीक? हाँ पूरा कंप्लीट के साथ मतलब 1 वीक होता पूरा. 1 వీక్ में हो जाता. 1 వీక్ లో వీళ్ళు మంచి మంచి కలర్ గ్రేడింగ్ తో చేసేస్తారు ఇక్కడ. ఇది చాలా ఫేమస్ ఇక్కడ కూడా మనకి చూడొచ్చు. ఇక్కడ అన్ని చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కొన్ని బుకింగ్స్ అయినాయి అంట ఇక్కడ, కొన్ని ఆల్రెడీ ఇప్పుడు సేల్ అవుతాయి. ఇంకా 2 రోజులే టైం ఉంది కాబట్టి చూద్దాం మనకి. అభి తక్ కిतना तक సేల్ हो गया ना आपका? 50% हो गया सो. 50%. ఓకే, 50% ఆల్రెడీ అయిపోయింది. ఇప్పటికి 2 రోజులు ఉంది, ఇంకా ఆల్రెడీ 50% అయిపోయినాయి అంట. డబ్బులు ఎట్లా అవుతుంది ఇప్పుడు? అంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది అంటున్నారా? వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు మీ దగ్గర? अभी क्या है बोले तो रेट है कि नॉर्मल रेट है, हाई रेट भी नहीं है, लो रेट भी नहीं है, एक नॉर्मल रेट है समझो. अभी मतलब कस्टमर को अच्छे से मिल रहा, मतलब पूरा सेटिस्फाई होके लेके जा रहा. अना अभी ये कितना फीट का गणेश है और कितना प्राइस है अपने पास? अपने पास 13 फीट का गणेश है. 60-70. ये 13 फीट का गणेश है. हाँ 65-70 रहता. कुछ डिस्काउंट होता अपने को? अभी इसमें तो डिस्काउंट तो नहीं रहता, लेकिन ऐसा क्या है बोले तो एक कस्टमर इतना नहीं इतना बोलता और वो हिसाब से हम लोग 1 to 1 సెటిల్ हो जाता. हाँ 1 टाइम सेटलमेंट हो जाता. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ఇక్కడ అయితే చూసినారు కదా 13 ఫీట్ల గణేష్ 60 నుంచి 70 వేల మధ్యలో నడుస్తుంది అనమాట. మీరు కూడా చూడండి. యాక్చువల్లీ ఒక 1 మంత్ ముందు వస్తే ఇంకా తక్కువ వస్తుందని నేను అనుకుంటున్నా. అవి 1 महीने पहले आ गया तो कुछ रेट कम रहता था? अगर एक महीना पहले अगर आया बोले तो थोड़ा रेट में डिफरेंट होता है, थोड़ा बहुत डिफरेंट होता है, लेकिन क्वालिटी अच्छा. ना ये कम मिलता नहीं तो ज्यादा मिलता आपको? अगर पब्लिक सेल अगर ज्यादा होगा, गणपति कम रहा तो थोड़ा रेट ज्यादा रहता. मतलब अभी 1 दिन पहले आपको ज्यादातर लोग क्या आता, 1 दिन पहले आके ले जाते, तो अपने पास जब कैसा रहता रेट्स? अगर गणपति आपको भी जल्दी बेचने का रहता और खत्म भी होना भाई साथ में. एक्चुअली क्या है बोले तो एक महीना पहले बुकिंग करके चले जाते लोग, वो हिसाब से माल रेडी कर लेते रखते हम लोग, डेट पे डिलीवरी देने का रहता. अभी किसी का ने गणपति रहा है तो रहता, नहीं तो फिर नहीं रहता. अगले साल यूज करते नहीं मतलब सेल तो हो जाता, 90% तो सेल हो जाता. हाँ 10% रहा तो रहता, 90% तो सेल हो जाता.
సో అదనమాట చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అన్నీ అయితే మనకి కంప్లీట్ అవ్వబోతుంది అనమాట. ఇప్పుడు ఈ పెయింటింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నది, రేపు మనకి కంప్లీట్ అయిపోతుంది అంట. ఇగో ఇదంతా కంప్లీట్గా అదే వర్క్ నడుస్తుంది, కంప్లీట్గా పెయింటింగ్ వర్కే నడుస్తుంది, స్ప్రే వర్క్. సో ఇదంతా అదే అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ పక్కా లోకల్ ముచ్చట్లు. థ్యాంక్ యూ సో మచ్.